Run. You can live in night after completing all works, they will come into meditation and they propagate vegetarianism. Not your complete, but they stop all non-violence things. వచ్చింది. ఒక 3 నెలల ముందు నేను ఒక కళాశాలలో, ఒక విద్యాలయాల్లో, మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో ఒక కుటుంబానికి కావాల్సినటువంటి కూరగాయలు ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి మోడల్ డెవలప్ చేసిన తర్వాత సార్కి పంపించాను. ఒక 4000 మంది ట్రైనింగ్ అయినాడు దాని మీద. అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా చదువుకున్న తర్వాత వాళ్ళకి మంచి మార్గం చూపించాలి అనుకున్న సందర్భంలో వారికి నేను ఒకరోజు రిక్వెస్ట్ చేశాను సార్ని. చేసిన తర్వాత ఆయన తప్పకుండా నేను కూడా వస్తాను, ఎందుకంటే రాబోయే తరాలకి వ్యవసాయము యువతకి అవసరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఆ మోడల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే మనం ఎన్నో చేస్తున్నాం, అప్పుడు వానపాములు అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ మాకు మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతో పాలేకర్ గారు ఈరోజు మళ్ళా ఒక గ్రామానికి పోతాను, మీ భూలక్ష్మి సభ్యులతో మాట్లాడి మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాము అనే ఉద్దేశంతో మన తిరుపతి జిల్లాలో మనకు ఈ యొక్క భూలక్ష్మి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అనేది ఒకటి ఏర్పాటు చేశాం. కాబట్టి మీకు కొన్ని సూచనలు ఇవ్వండి అనే ఉద్దేశంతో సారు నేను అడిగాను. కాబట్టి ఇక్కడే తిరుపతికే పిలిపిస్తామనుకున్నాం, ఎందుకంటే సారు ఒప్పుకున్నారు. గ్రామానికే పోతాం సార్, మా గ్రామం మేజర్ విలేజ్ ఇది, వేమూరు గ్రామం. కాబట్టి ఇక్కడే 95 మంది మెంబర్స్, 95 మెంబర్స్ ఇన్ దిస్ విలేజ్ ఓన్లీ. కాబట్టి అక్కడ నేను అడిగిన తర్వాత సారు వెంటనే గ్రామానికే పోతామనేసినటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. కాబట్టి ఈరోజు 2007 సంవత్సరంలో ఒక చిన్న బీజం పడింది మన తిరుపతిలోనే వెటర్నరీ కాలేజ్ ఆడిటోరియంలో. అక్కడి నుంచి జరిగినటువంటి అంశము ఈరోజు రాష్ట్రము, కేంద్రము, ప్రపంచ దేశాలని కూడా పాలేకర్ గారు చెప్పినటువంటి విధానాన్ని మాకు అనుసరించాలనేటువంటి ఈరోజు ఎంతో మంది, కోట్ల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని భవిష్యత్తులో వేరే మార్గం లేదు. ఈ విధానంతోనే మనం జీవితాన్ని కొనసాగిస్తూ మన పిల్లకాయలకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పుడు మాకు 2007లో పాలేకర్ గారు అప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏమంటే, ఒక దేశీయ ఆవు 30 ఎకరాలు వ్యవసాయం చేయించినటువంటి నినాదం అప్పట్లో. కాబట్టి ఆ యొక్క నినాదాన్ని మళ్ళా 2012లో చేసినాము తిరుపతిలో, మహతి ఆడిటోరియంలో. మళ్ళా 2016లో చేసినాము. మళ్ళా 2025కు మళ్ళీ 4వసారి మన తిరుపతికి రావడం జరిగింది. కాబట్టి మీరు చేసేటువంటి విధానాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబాలంతా వ్యవసాయం ఆరోగ్యంగా జరగాలి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరగాలి, ప్రతి ఒక్కరు కూడా విషరహిత ఆహారాన్ని తినాలి, మనం డాక్టర్ కాడికి పోకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి విధానాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే ఒక మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. ఇంకెన్ని పరిశోధనలు చేసినా కూడా ఇదే మార్గం. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. వారు ఇచ్చేటువంటి ఈరోజు మీకు ఇచ్చేటువంటి భూలక్ష్మిని మనం డెవలప్ చేయాలి. భూలక్ష్మిలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు అడిగారు. ఈ రోజుకి 350 మంది ఉన్నారు. కానీ మనకు అవకాశము 1500 మందికి ఉంది. కానీ 1500 మందితో కష్టం అని కొంతకాలం పడుతుందని 500 మందితోనే మనం మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని అనేసి నిర్ణయించుకున్నాం. ఈ రోజు మనం చేసినటువంటి ఈ యొక్క బజార్ ఆర్గానిక్ అనేది ఆర్గానిక్ మనం ఉత్పత్తులు చేసేటువంటి ఉత్పత్తులన్నీ కూడా మనం ఆఫీస్ కార్డు అమ్మిన 1 సంవత్సరంగా
దాన్ని చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కూడా ప్రతిరోజు సోమవారం కలెక్టరేట్ కాడ కూడా పెట్టాలి అనేది కూరగాయలు కూడా అమ్ముతున్నారు ఈరోజు. అది చాలు మనకి, ఎందుకంటే మనం మార్గం చూపించినాం అందరికీ రాష్ట్రం అంతా. కాబట్టి ఆ విధంగా మనము తీసుకుపోతున్నాము. అదేవిధంగా రైతులకి వినియోగదారులకి కూడా సంధానం చేసినాం. రైతులకి ఒక రైతు 30 మంది వినియోగదారులు కూడా మన గ్రామం నుంచే మొదలైంది, వేమూరు గ్రామం నుంచే. కాబట్టి ఈ విధానాలని మనం ఆలింగనం చేసుకొని భవిష్యత్తులో ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎన్ని ఆలోచించినా, భవిష్యత్తులో ఎన్ని ప్రయోగాలు చేసినా పాలేకర్ గారి కృషి విజ్ఞానమే రైతులకి అందించాలనేటువంటి ఆలోచన అందరిలో వచ్చింది ఈరోజు. కాబట్టి ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనొచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనొచ్చు, ఎన్నో కావచ్చు. కానీ పాలేకర్ గారు జీవామృతం మీద ప్రయోగం చేశారు, ఘనజీవామృతం మీద ప్రయోగం చేశారు, బీజామృతం మీద ప్రయోగం చేశారు. ఒక ఆవు ఉంటే పేడ పంచతోనే ఈ పదార్థాలన్నీ తయారు చేసుకుని భూమాతకు పోస్తుంటే భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు, వానపాములు డెవలప్ అవుతుంటే వ్యవసాయం అదే చేస్తుంది. జోబులో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టవసరం లేదనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినారు. కాబట్టి ఆయన ఇది సుభాష్ పాలేకర్ కృషి, ఇది నేచురల్ ఫార్మింగ్ కాదు. నేచురల్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఒక అడవిలో ఎవరు చేపెట్టరు, అడవిలో ఉన్నటువంటి విత్తనాలు చెట్లు అన్ని వాటికవే పెడతాయి, మనం నీళ్లు వేయము. అది నేచురల్గా వచ్చేటువంటి విధానం. మనం గో ఆధారిత వ్యవసాయం అన్నాం. గో ఆధారిత వ్యవసాయం అంటే పేడను ఇవన్నీ కూడా మనం పొలాలకు తోలుతాం. కాబట్టి ఇవన్నీ వద్దు. నేను కనిపెట్టింది ఈ జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము. కాబట్టి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి విధానంతో చేస్తున్నారు. కాబట్టి ఇంక నుంచి మనం మాట్లాడబోయేది సుభాష్ పాలేకర్ కృషి అనేటువంటి విధానంతో మనం ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని మనం చేసే విధానాలే అవి, కాకపోతే మన పేరు మాత్రం మన మైండ్లో సుభాష్ పాలేకర్ గారి కృషి అది. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా మనం అర్థం చేసుకొని మంచి మార్గంలో నడవడానికి ఈరోజు మన గ్రామ స్థాయికి వచ్చారు. ఈరోజు మీతో కొంత మాట్లాడి ఇక్కడి నుంచి వర్డ్ ప్రమోట్ చేసినటువంటి భూలక్ష్మి విధానాన్ని FPOని డెవలప్ చేయాలి మనము అనేటువంటి ఆలోచన కూడా నాకు ఇచ్చారు. కాబట్టి ఈ విధానాలన్నీ మనం తీసుకోవడానికి వారు ఇచ్చేటువంటి సూచనలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరందరూ కూడా అంటే ఇంకా ఏమేమి ఆలోచించొద్దండి దయచేసి. ఎందుకంటే మనకు వీరు చెప్పినటువంటి జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతం, ఆచ్ఛాదన, వాపస ఇవన్నీ కూడా కలగలిపితేనే మనకు అద్భుతమైనటువంటి వ్యవస్థ మనలో ఏర్పడుతుంది. దీనికి మంచి మార్గం భవిష్యత్తులో ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని పటిష్టంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా మనం ఈ కూరగాయలు పండించుకోవాలి, ఈ దీంట్లో కెమికల్ వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కానీ భావన వచ్చిందంటే వాళ్ళు ఇంత దూరం వచ్చిన దానికి కృషి మనకు దక్కుతుంది. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా మీరు ఆలింగనం చేసుకుని ముందుకు తీసుకుపోతారనేసి నేను కోరుకుంటూ ఈస్ రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ initiation of that word 2002 onwards he is associating with word. After that he is experimenting, he shared his views for the different in the training programs. ఆ విధంగా మనము ముందుకు పోతున్నాం. కాబట్టి వారు అప్పట్లో నాకు ఒక 5 members to 10 members, 100 members, 1000 members are farmers are gathering in my background for giving the training programs. కాబట్టి ఈ విధానంలో మనకు 2006లో పరిచయమయ్యారు సుభాష్ పాలేకర్ గారు. అప్పుడే మనం బియ్యం వేసింది. ఎందుకంటే 600 మంది వచ్చారు ఆ రోజు వెటర్నరీ కాలేజ్ ఆడిటోరియంలో. ఒక గంభీరమైనటువంటి సమావేశం, అంతవరకు ఎక్కడ జరిగినటువంటి సమావేశం అది. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి విధానాన్ని అట్లా జరుపుకుంటూ వచ్చినాము. 2015కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని తీసుకోవాలి, మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు కూడా ఇదే అవసరము, భవిష్యత్తులో ఈ వ్యవసాయమే మనకు అవసరం అనేసి ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఐ రిక్వెస్ట్ సుభాష్ పాలేకర్ జీ టు గివ్ ది సజెషన్స్ ఫర్ దేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఫ్యామిలీ హెల్త్ without using any chemical fertilizers and pesticides. What are the ways for each family to grow? Within 1 or 2 months, all the families should be they may be started their own production for their family welfare and family health. I request to deliver on these issues. ఆ రోజు మనం మొదలైన ఆంధ్రప్రదేశ్లో ఐక్యరాజ్య సమితిలోనే మేము ప్రపంచ దేశాల్లోనే మేము ఆంధ్రప్రదేశ్లో మేము వీఆర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ మోడల్
ఫైనాన్స్ చేసి కూడా ఎంత గట్టిగా చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ చిన్న స్థానంలో చేయొచ్చు మనం, కానీ మోడల్ క్రియేట్ చేసింది పాలేకర్ గారు. ఆ మోడల్ని 36 మోడల్ అనేది ఒకప్పుడు ఏరియా ఆల్ ది ఫుడ్ బేరింగ్ అండ్ వెజిటబుల్ కల్టివేషన్ కూడా ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, వరి కావచ్చు, రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, వేరుశనగ కావచ్చు, అన్ని ఫ్యామిలీ ఫార్మింగ్ అంటే కుటుంబ వ్యవసాయం అంతా. ఇంకా ఎవరో మనకు మంచి ఆహారం మనకు తీసుకొని ఇస్తారు, మనం ఆరోగ్యంగా తింటామనేది వద్దు. ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబం మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం ఆరోగ్యంగా తింటూ ఉంటే మంచి వ్యవస్థ తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ టు పాలేకర్ జీ టు డెలివర్ ఆన్ దిస్. Namaskar. Thank you, Mr. Gangadharanji, to invite me in this small meeting of the FPO to deliberate my lecture and also to discuss with you about what are the positive, negative impressions of the FPO. Government has initiated FPOs in throughout India. NABARD has financially assisted. But if the FPO will dependent on government financial support, I think that they will not go forward. We should not depend on the government money or own capital so that we can. FPO ముఖ్యం గంగాధరం గారికి ధన్యవాదాలు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మనకి గవర్నమెంట్ ద్వారా FPO అన్న సంస్థల్ని ప్రోత్సహిస్తూ ఉంది. అందులో మంచి చెడులు ఏంటనేది మనకి ఎన్నో విధానాలు అవలంబించడం ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనము పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం సొంతంగా ఏం చేసుకోవాలనే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ మీద పడుతున్నంతసేపు కూడా మనము ముందుకు వెళ్ళలేము. Since 1 year, NABARD has not given a single rupee. గత సంవత్సర కాలంగా FPO అనేది మొదలు పెట్టింది, కానీ ఈక్విటీ షేర్ అంటే మనం ఎంత పెడతామో అంత సమానంగా గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంది మన అభివృద్ధి కోసం. అది ఇంతవరకు పూర్తిగా కూడా రిలీజ్ చేయలేదన్నమాట. అటు అలాగా డిపెండ్ అయ్యామంటే అంటే ఆధారపడ్డామంటే అలాగంతా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం అభివృద్ధి చెందలేము, పూర్తిగా ఆధారపడకూడదు గవర్నమెంట్ మీద. Because government also has financial limitations, they are not having proper funds to give to the FPO. So it is very necessary to raise our funds by means of the best models, state farmers, producer to consumer selling process, so that we can raise our own funds and we can continue. మనకి ప్రభుత్వం దగ్గరే పూర్తి ఫండ్స్ లేవన్నమాట, పూర్తిగా కూడా మనకు సహకరించడానికి కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన సొంతంగా కొన్ని మంచి మోడల్ ఉన్నాయి, అటువంటి మోడల్ అవలంబించి ఉత్పత్తిదారుల దగ్గర నుంచి వ్యవసాయదారుల దగ్గర నుంచి ఎవరైతే వాడతారో ఈ యొక్క పంటలంతా కూడా కన్జ్యూమర్స్ వాళ్ళ అటువంటి అక్కడి నుంచి అక్కడికి చేరే విధానాలంతా కూడా చాలా బాగుందన్నమాట. మార్కెటింగ్ అంతా అవన్నీ అవలంబించి మన యొక్క ఆర్థిక వనరులని మనమే అభివృద్ధి చెందించుకోవాలి. First, we have to take the target to financially self-reliance our own family first. మనం ఎప్పుడూ కూడా మన సొంత కుటుంబానికి ఫస్ట్ బయట ఆధారపడకుండా ఇక్కడి నుంచో పంటలు కొని తేకుండా మన పంటలు మన ఆహారం మనమే పండించుకునే విధానాన్ని మొట్టమొదటి టార్గెట్ ఒక ఫార్మర్గా, ఒక వ్యక్తిగా, ఒక గ్రామస్తుడిగా మనం అవలంబించాలి. There are three, I think, models I will like to give you. Number one, there should be kitchen garden near our house to raise all vegetables throughout the year so that we can fulfill our vegetable requirements. మనకి ఆ రకంగా మన ఆహారాన్ని మనం పండించుకునే దానికి 3 విధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది వచ్చేసి పెరటి తోట. మన ఇంటి ప్రాంగణంలోనే ఒక పెరటి తోట అనేది మనము
ఏర్పరచుకోవాలి మన ఆహారం కోసం మనం పండించుకునేలాగా. 1,000 square feet area it is enough to give available our requirement of the vegetable store for one family, 5 members, 6 members family. ఒక 1000 చదరపు అడుగులు అంటే 100కి 100 ఉండే ఒక చిన్న బిట్ చాలు ఒక మొత్తం ఫ్యామిలీకి సంవత్సరం పొడవునా ఒక ఉప్పు తప్ప వేరే ఏమీ ఆధారపడకుండా బయట పండించుకునేదాన్ని. And we have the terraces. అలాగే మనకి మిద్దె పైన కూడా స్థలం ఉంటుంది. On the terraces also we have to grow all vegetables and fruits also, sugarcane also, giving only 4.5 inch layer of the soil. ఒక 4.5 అంగుళం మట్టి ఏర్పరచుకుంటే చాలు మిద్దె పైన కూడా మనము చెరుకు కూడా పండించవచ్చు. సో చెరుకే పండించవచ్చు అంటే మిగతా అన్ని కూడా మనం చక్కగా పండించవచ్చు కొన్ని ఒక విధంగా సరిగ్గా అవలంబిస్తే విధానాలు. We can grow throughout the year all vegetables and fruits, and also the medicinal plant on the roof, and also we can grow sugarcane so that we can or jagged it will be easy so that we can fulfill our own requirement. మనం ఈ రకంగా మిద్దె తోటలు పెరటి తోటల్లోనే కూడా బెల్లంని న్యాచురల్ షుగర్ని కూడా మనం తయారు చేసుకునే విధంగా కూడా మన వల్ల వీలవుతుంది. I will give you one example that you are purchasing vegetables from the market. Maximum vegetables are grown under chemical farming and organic farming also. And both chemical farming and organic farming are feeding the poisonous food to us. Because in chemical farming, residues of the fertilizer, insecticide, fungicide, pesticides are we are eating. In organic farm also, Sendriya Vyavasayam, cadmium, arsenic, mercury, lead, these are the heavy poisonous heavy metals we are eating. And we lose the immunity, ultimately we face cancer, diabetes, heart attack, without. మనకి ఈ రకంగా చూసుకుంటే బయట కొంచెం ఉంటే వీళ్ళు మాట్లాడు కూరగాయలు కొనడం వల్ల మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు నేచురల్ మన కెమికల్ ఫార్మింగ్ ద్వారానే ఈ రోజున బయట పండిస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరాలు అన్నమాట. దాంట్లో కెమికల్ ఫార్మింగ్లో అయితే దాదాపు అన్ని కెమికల్స్, ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా కొన్ని క్యాన్సర్ హానికారకమైనటువంటి కొన్ని ఖనిజాలంతా కూడా అందులో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. అవి తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ వరకు దారి తీసుకోవాలి. So it is very essential to grow all vegetables, all fruits, and also sugarcane upon our terrace and in front of the home in your kitchen garden. అందువల్ల మనం విషరహిత ఆహారం కోసము మన పెరటి తోట, మన ఇంటి ముందర కొంత స్థలము, మిద్ది పైన ఒక 4.5 అంగుళంతో మనమే పండించుకోవాలి. ఒకటి పండ్లు, కూరగాయలు, అలానే మూలికలు అంటే మనకి ఆరోగ్యానికి కావాల్సిన అప్పుడప్పుడు కావాల్సిన చిన్న చిట్కాలతో మూలికలు ఏదైనా కావాలన్నా కూడా పండించుకోవాలన్నమాట. If you have a lot of money, you may be Adani Ambani, a rich person in the world, but if you are not getting positive food, you may die with the cancer, diabetes. Your money will not save you. మీరు ఎంత పెద్ద ధనవంతులైనా కూడా, ఈవెన్ అంబానీ అదానీ అయినా కూడా మీరు సరైన ఆహారం కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మధుమేహ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు లాంటి భయంకరమైన వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది. డబ్బు ఉంటే సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మనము మన వ్యవసాయం మనమే చేసుకోవాలి. You may suffer by cancer, but you don't know because it is not detected in the hospital. You may suffer by diabetes, but you don't know because it is not detected in the hospital. మన ఇనిషియల్ స్టేజెస్లో మనకి ఏం జరుగుతుందో మనం కనిపెట్టలేమో అట్లనే బయట కూడా కనిపెట్టలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఏదైనా కూడా మనకి మధుమేహ వ్యాధి వచ్చినా, క్యాన్సర్ వ్యాధి వచ్చినా అది పూర్తిగా తెలిసినంత వరకు కనిపెట్టలేకపోతున్నారు. ఏదో అనుకోని ఏదో టెస్టులు రాసేసంతా మనకి బాగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అన్నమాట. So now you have one local cow, that means Deshwari cow. Cow is not the problem here. And for prevention of the Jivamrutam, we want
Deshi Avu Peda, Gomutram, Jaggery and pulses flour, it is existed in your home. So nothing to be purchased on the market, and you can prepare Jivamrutam very well, and you can utilize in the terrace garden and also kitchen garden. సో వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనము మన సొంత వ్యవసాయం మనం చేసుకోవాలి. దానికి అద్భుతమైన కొన్ని చిట్కాలు ఏంటంటే మన ఇంట్లోనే ఉన్న ద్విదళ పిండి, శనగపిండి కానీ అలసందల పిండి కానీ అలాంటిది, ప్లస్ మన దేశీవాలి ఆవు, వట్టిపోయిన ఆవు అయినా కూడా వేస్తాం అన్నమాట. పేడ, మూత్రము, అలాగనే బెల్లం, ఇవన్నీ కూడా కలిపి మనము వాడుకుంటే చాలు. మన ఇంటి పెరటి తోట, మిద్దె తోటకి శ్రేష్టం అన్నమాట. మనం ఎక్కడా కూడా డబ్బులు దీని మీద ఖర్చు చేయక్కర్లా, ఇంట్లో దొరికేటివే వాడుతున్నాం. For financial strongest family, it is not enough to grow our vegetables, fruits and sugarcane on the terrace and kitchen garden. We are going no problem. But in our farm, maybe you may have the 10 acre, 5 acre, but initially you select 1 acre land for 5 acre fruit polish model. In that 1 acre, you can grow all vegetables, all pulses, all millets, all edible oil crops, and all other sugarcane fruit trees also. It is a beautiful model in which we can satisfy our all requirement of the family. Even we can earn minimum 3 lakh to 6 lakh rupees from 1 acre land, and you will become self-sufficient, not necessary to take the loan from the money lender and banks. మనము ధనవంతులు అయితే కనుక ఒక ఎకరా ల్యాండ్ కనుక మనం పెట్టుకుంటే, మనం పూర్తిగా కూడా ఈ విధానాలతోటి, పాలేకర్ గారి విధానాలతోటి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు మనం సంపాదించుకునే అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది. అన్ని రకాల కూరగాయలు మనము ఒక పద్ధతి, సుభాష్ పాలేకర్ గారు చెప్పే పద్ధతిలో కనుక అవలంబిస్తే ఆల్రెడీ ఇలాగ చేసేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. చక్కగా మనము 3 లక్షల నుంచి 5-6 లక్షల వరకు సంపాదించుకొని సెల్ఫ్ సఫిషియెంట్ అంటున్నారు. అంటే స్వయం ప్రతిపత్తంగా మనం ఉండడం, ఒకరి మీద ఆధారపడకుండా, బ్యాంకుల లోన్ల మీద ఆధారపడకుండా, వాటి మీద ఆధారపడకుండా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడి మన వ్యవసాయం మనం చేసుకునేలాగా ఉంటేనే చాలా మంచిది అంటున్నారు. But when I say that from 1 acre polygon food polish model, 5-year model, you will get 6 lakh rupees after 6 years, 3 lakh rupees after 2 years, nobody will believe. For that purpose, seeing is believing. There is a 2-day visit program in Maharashtra near Nashik. I invite you. Gangadharji, you come with the team, your team also, and you will see the miracle, best model. And then seeing is believing. When you see, then you will definitely decide that I will also do it, and you will have a best model in this way. సార్, 1 ఎకరాలో 3 లక్షల నుంచి 6 లక్షల వరకు రావచ్చు అంటే హాస్యాస్పదంగానే ఉండొచ్చు, కానీ చూస్తే నమ్ముతాం కదా ఖచ్చితంగా మనం ఏదైనా సరే. సో అలాగా ఆల్రెడీ నాసిక్ దగ్గర, మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఇలాంటి మోడల్ పండిస్తున్న రైతులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఒక 2 రోజుల 1 డే వర్క్షాప్కి పిలుస్తున్నారు. 2 రోజుల వర్క్షాప్కి, రోజు మొత్తం ఉంటుంది. గంగాధర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు మీ అందరితోటి. అక్కడికి వచ్చి ఎప్పుడైతే కల్లారా చూస్తామో వాళ్ళు ఎలా పండిస్తున్నారు, ఒక కొంత స్థలంలోనే సరిగ్గా 5 దొంతరల పంట అంటారు, 5 లేయర్ మోడల్ అనేది. ఆ రకంగా చేసుకుంటే కనుక మనకి నిరంతర ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. 2 సంవత్సరాల కంటే 3 లక్షలు, 5 సంవత్సరాల కంటే 6 లక్షల రూపాయలకి మనం ఆదాయం తీసుకునేలాగా అక్కడ పెరుగుతుందన్నమాట. వాతావరణం అంతా కూడా, చెట్లంతా కూడా. అది ఎలాంటి మోడల్ అనేది మనం కల్లారా చూస్తే కానీ నమ్మలేము, ఎంత విన్నా కూడా సరిపోదు. కాబట్టి మీ అందరూ కూడా నాసిక్ రండి అని పిలుస్తున్నారు సార్. First and second March, there are 2-day field visit program. You have to reach to 28th of the February at Shivdi Sai Baba. You will get the darshan also, and 2-day field visit program. You can 1 day before you can come. You can take the darshan of Prabhu Ramchandra
Snanam in the Kunda and Trimbakeshwar also, you can see. So it is very essential to observe those models. And when you individually you will observe, then you will satisfied. And definitely you will start small modeling of the farmers. మార్చి 1-2 తేదీల్లో ఈ 2 రోజుల వర్క్షాప్ జరగబోతోంది నాసిక్ మహారాష్ట్ర దగ్గర. మీరు అందరూ కలిసి ఒక 2 రోజులు ముందుగానే కనుక వస్తే కనుక 28వ తేదీ అట్లా చేరుకోగలిగితే అక్కడ ఎక్కడికంటే షిరిడి అక్కడ దేవస్థానానికి చేరుకోగలిగితే దర్శనం కూడా చేసుకొని పక్కనున్న మిగతా దేవాలయాలన్నీ కూడా చూసుకొని కూడా అలానే 2 రోజుల వర్క్షాప్ మార్చి 1-2 తేదీ అటెండ్ అయ్యి కూడా రావడానికి ప్రణాళిక చేసుకోండి. ఎప్పుడైతే మనం నేరుగా చూస్తామో అప్పుడే మనము నమ్మగలము, మనము ఉత్సాహంగా చేయగలము అనేది చెప్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. Not easy, it is enough to go model also. If you are not selling our products straight to consumer, you will not get the benefit. Stick to consumer, without intermediary. మనకు ఎప్పుడైతే మనము ఆ మధ్యవర్తులంతా కూడా తీసేసి నేరుగా కన్జ్యూమర్కి అంటే ఎవరైతే మనకి వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకి ఇవ్వగలిగితేనే ఒక రైతు మనము అధికంగా మనం లాభాలను సంపాదించగలుగుతాము. ఎప్పుడైతే మనము ఈ మధ్యవర్తులకి ఇచ్చే అలవాటు పెట్టుకుంటామో మనము అంతగా రాణించలేము, అభివృద్ధి చెందలేము అనేది చెప్తున్నాను. I will give one example. Come on, yes, sir. Sir, come. You are growing tomato. In chemical farming, cost of production of tomato per kg is 40 rupees. But when you sell your tomato in APMC, Agricultural Produce Marketing Committee, you will get 25 rupees. That means you are getting weight loss. But those tomatoes are purchased by hawker on 6 rupees per kg. They wash, clean, and they are selling 60 rupees in higher society. These 55 rupees are not coming in the pocket of the farmers. They are coming in the pocket of the middleman. So we have to avoid this method. బయట వ్యాపారదారులంతా కూడా ఏం చేస్తున్నారంటే మధ్యవర్తులు వ్యాపారదారులు 60 రూపాయల టమాటా బయట కన్జ్యూమర్లకు అమ్మి మన దగ్గర 6 రూపాయలకే కొంటున్నారు. ఈ వ్యవస్థ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర కొన్ని చక్కగా కడిగి గ్రేడింగ్ చేసి వాళ్ళు మంచిగా అమ్మేస్తున్నారు అన్నమాట బయట. అదే మనము నేరుగా కన్జ్యూమర్కి అమ్మితే కనుక వినియోగదారులకు అమ్మితే కనుక మనకి ఆ 55 రూపాయలు కూడా మన చేతుల్లోకి వస్తుంది కదా, అది కూడా అనేది చెప్తున్నారు అన్నమాట. The process manager of the industry purchase those tomatoes which are best quality on 7 rupees per kg. They are manufacturing in process industry ketchup, sauce and pickle of the tomato. They are selling over 60 rupees per kg. That means these 150 rupees are not coming in our pocket, they are coming in the pocket of the middleman. మనకి కేజీ 6 రూపాయలు కనుక్కొని 7 రూపాయలు కనుక్కొని మంచి రకం టొమాటోలు వాళ్ళు రకరకాల ఇతర ఉత్పత్తులు మనం టొమాటో ద్వారా ఏమేమైతే ఇతర ఉత్పత్తులు పచ్చడి కానీ కెచప్ కానీ ఇలాంటివంతా కూడా తయారు చేసి వాళ్ళు 150-160 అమ్ముతున్నారు. సో మిగిలిన డబ్బులు అనేది మన దగ్గరికి రావట్లేదు. వాళ్ళు అది తయారు చేయడానికి కొంత ఖర్చు పెట్టినా కూడా మిగతా 100 రూపాయలు అనేది మనం దాన్ని మార్చడం వల్ల ఇంకొక ఉత్పత్తిగా మార్చడం వల్ల ఆ 100 రూపాయలు అనేది మన దగ్గరికి రావడం లేదు, ఎందుకంటే మనకి ఆ విధానం తెలియట్లేదు కాబట్టి. So not only to grow the crop by your farmers of farm goods organization, they have to process all products in the home, not in the industry. And end products should be sold straight to consumer by basket, door delivery, so that entire benefits can be given, taken by them. మనము ఇండస్ట్రీస్ ద్వారా వ్యాపార సంస్థల ద్వారా జరిగేటంటే కూడా ఈ విధానాన్ని అంతా కూడా మనమే మన ఇంట్లోనే ఎప్పుడైతే కొన్ని ఉత్పత్తులు తయారు చేయడం మనం నేర్చుకుంటామో అలా చేసి కూడా మళ్ళీ వేరే మధ్యవర్తులకు ఇవ్వకుండా నేరుగా ఎప్పుడైతే వినియోగదారులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇస్తామో రకరకాలుగా చేసి పూర్తిగా కూడా లాభాలనంతా మనం ఎందుకు తీసుకోకూడదు.
Gangadharan ji already started this campaign, producer to consumer state, not any mediator. But I think that it is not continued. Continuity is very essential in any aspect, in any campaign. గంగాధరం గారు కూడా గతంలో ఈ రకంగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి వినియోగదారులు, రైతుల దగ్గర నుంచి వినియోగదారులకు నేరుగా అందేలాగా ఎంతో కష్టపడి చేశారు. వెంకటాద్రి గారు ఇంకా ఇతర సభ్యులందరూ కూడా మన ఊర్లో చేశారు. కొన్ని కారణాల వల్ల అది పూర్తిగా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళలేకపోయాము. కానీ ఇలాంటి విధానాలని ఖచ్చితంగా మనము అవలంబించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. In kitchen garden, there should be one moringa. That means Munaga. Drumstick. It is very essential because green juice of the moringa and tender pods are highly nutrition value and medicinal value. So what are the nutrient deficiency in your home, in every child, we can compensate by moringa, and we can go easily, not necessary to do maximum water. It is not, water is not required, it is a dryland plant. So there should be one moringa, so that we can sustain by our own requirement of the green use for vegetables, pots for vegetables. And when you feed the branches of the moringa to animal, Gomata will become strong, it will start to give the maximum milk productions. ఒక్క మునగ చెట్టు పెరటి తోటలో, మిద్దె తోటలో ఉంటే కనుక మనం అన్ని రకాల దాని ఉపయోగాలు మనం పొందవచ్చు. ఆకులు, బెరడు ఆకులు, కాయలు అంతా కూడా చాలా ఆరోగ్యకరమైన. మనము ఆవులకు కూడా ఆకులను ఇస్తే చాలా బలంగా తయారవుతుంది. కాబట్టి మునగ చెట్టు అనేది ప్రప్రథమమైన పంట, మనం ఇంట్లో వేసుకోవాల్సింది. దానివల్ల ఎంతో ఆరోగ్యం మనకు సమకూరుతుంది. Calcium deficiency and iron deficiency is the main problem in child also and all other animals, people. Moringa sustained by giving maximum calcium and iron. It is a great source of the calcium and iron. So it is essential to keep in our food moringa so that we can grow in the kitchen and on the terrace also. మనకి ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య సమస్యల్లో తీసుకుంటే అందరికీ కూడా కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. వీటికి ఖర్చు లేకుండా సులభంగా మనకి అందుకోవాలంటే ఇప్పుడు మాత్రల మందుల మీద ఆధారపడకుండా ఇంట్లో ఒక మునగ చెట్టు ఉండడం. ఎప్పుడైతే నిరంతరము మనము మునగాకుల్ని, మునక్కాయల్ని, వాటి ఉత్పత్తులను మనం ఎప్పుడైతే తీసుకుంటామో, రకరకాలుగా పొడి చేసుకుని సాంబార్ కావచ్చు, వేపుడుగా కావచ్చు, ఏదో ఒక రకంగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఖచ్చితంగా మనలో ఆ యొక్క కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ లోపాలను అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనము మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. In kitchen garden, we should have one tree of the local papaya, papita. What is called it? Bopaya. అలాగనే మునగలాగానే మన ఇంట్లో పెరటి తోటలో కానీ, మిద్దె తోటలో కానీ ఒక బొప్పాయి చెట్టు ఖచ్చితంగా ఉండాలి. You will take the raw papaya and you take the crack on the surface of the green papaya. You will see the milk is coming out. That is the paper. That is the paper which is sold in higher rate because when you eat the raw papaya in vegetable, as vegetable, to prevent the curry, our digestive problems are totally solved. మనం ఇప్పుడు బొప్పాయిని తీసుకొని ఒక ఘాటు పెట్టామంటే పాలు కారుతుంది కదా, పప్పాయిని అంటారు దాన్ని. అది చాలా విలువైన పదార్థం. అది మనం ఎప్పుడైతే బొప్పాయిని మనము పచ్చి బొప్పాయినే మనం ఎప్పుడైతే వేపుడుగా అలా చేసుకొని తింటామో మనకి పొట్టలో ఉండే అన్ని సమస్యలు కూడా మటుమాయమైపోతుంది. ఎప్పుడైతే పొట్ట ఆరోగ్యంగా ఉంటుందో దేహం మొత్తమే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా. And on local papaya, continuous fruits are you will get throughout the year. మనము హైబ్రిడ్ లాంటివి కాకుండా ఎప్పుడైతే మనము లోకల్ బొప్పాయి చెట్లను మనం వాడతామో, నాటు బొప్పాయి చెట్లను వాడతామో, అది ఈ రోజు ఆ రోజు ఈ కాలం ఆ కాలం అని కాకుండా నిరంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అన్నమాట, కాస్తూనే ఉంటుంది.
And also we should have one plant or two plant, maybe maximum, the local banana. మునగ బొప్పాయి లాగానే అరటి చెట్టు కూడా, అరటి పండు చెట్టు, అరటి పండ్లు వచ్చేలాగా ఒక అరటి చెట్టు కూడా ఒకటి మనము ఖచ్చితంగా మన తోటలో పెట్టుకోవాలి. You can prepare the curry sabji Yes. of the raw papaya, raw banana. You have to prepare the powder of the banana. Okay. The powder. You can mix that powder in the jonna Okay. roti. Okay. It is very highly nutritional value and medicinal value. మనము అరటికాయని వేపుడు చేసుకుంటాము. ఒకవేళ గెలలో ఎక్కువ అరటికాయలు ఉంటే దాన్ని ఎండబెట్టి పొడి చేయగలిగితే కనుక మనము అది జొన్న రొట్టెల్లో, మనం రాగి రొట్టెల్లో, ఇలాగా మనం దోశల్లో అలాగా పోసుకొని తిన్నామంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాము. And don't eat white rice, because when the white rice is manufactured in the big mills, the upper structure of the rice, that is the bran, is removed. And 90% nutrition value and medicinal value is in only bran. And we remove the bran, only carbohydrates are remain. And when you eat your white rice, you invite diabetes. ఇంకో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద మిల్లుల్లో తయారు చేసే ఈ బియ్యము పైన ఉండే పొట్టుని పూర్తిగా తొలగిస్తారు. వాళ్ళు తొలగించి లోపల ఉండే పిండి పదార్థం మాత్రమే మనకి ఇస్తున్నారు. మనం దాన్ని మాత్రమే మెత్తగా ఉంది, స్మూత్గా ఉంది అనుకుని తినేస్తున్నాం. ఎప్పుడైతే ఈ పని చేస్తారో ఖచ్చితంగా మీరు మధుమేహ వ్యాధిని ఆహ్వానిస్తున్నట్లే మీ జీవితంలోకి. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ యొక్క షుగర్ వ్యాధిని మనం అరికట్టాలంటే పూర్తిగా పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్ని వాడకూడదు అని చెప్తున్నాను. Handmade rice is better because we only remove the wheat, not the bran. మనం ఎప్పుడైతే దంపుడు బియ్యాన్ని వాడతామో అది చాలా చాలా శ్రేష్టం. పైనుండే ఒక పొట్టుని మాత్రమే మనం తీస్తాం తప్పితే దానిపైన ఉండే ఒక పొరని మనం ఏంటి డిస్టర్బ్ చేయట్లేదు. మనం దాన్ని చక్కగా అది ఎప్పుడైతే పైన ఉండే పొరని తీసుకుంటామో మంచిది ఆరోగ్యానికి. కాబట్టి దంపుడు బియ్యం చాలా శ్రేష్టమని చెప్తున్నాను. White rice is acidic and handmade rice is alkaline. వైట్ రైస్ అంటే తెల్ల బియ్యం, మనం బాగా పాలిష్ చేసిన బియ్యము అసిడిక్ అన్నమాట. అదే మనము పాలిష్ చేయకుండా ఉండే బియ్యం రా రైస్ తిన్నామంటే, దంపుడు బియ్యం తిన్నామంటే అది ఆల్కలైన్. మళ్ళీ చాలా తేడా ఉంది ఆల్కలైన్కి అసిడిక్కి. అసిడిక్ అనేది మన పొట్టలోకి వెళ్ళకూడదు. ఏ వస్తువు అయినా సరే ఎప్పుడు మన పొట్ట ఆల్కలైన్గా ఉండే ఒక విషయాన్ని మాత్రమే స్వీకరించి ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట. White rice is alkaline, but handmade rice is white rice is acidic. Handmade rice is alkaline. Our blood is alkaline, having 7.4 pH value. That means our blood demand alkaline food, not acidic. మన దేహం నిర్మితమై ఉండేది 70% నీరైతే మిగతా శాతం అంతా మనలో రక్తం ఉంది. రక్తము యొక్క ఆల్కలైన్ అసిడిక్ అని చూస్తే ఆల్కలైన్ అన్నమాట రక్తం అనేది. ఆల్కధర్మిక్. సో రక్తం ఎప్పుడైతే ఆ రకంగా ఉంటుందో అది ఎప్పుడు కూడా ఆల్కలైన్గా ఉండే విషయాలనే కావాలంటుంది. మనమేమో అసిడిక్గా ఉండే తెల్ల బియ్యాన్ని ఇస్తుంటే దానికి అది ఆపోజిట్ అన్నమాట. కాబట్టి అది విపరీతంగా మన ఆరోగ్యం మీద పనిచేయడం అనేది మొదలవుతుంది. కాబట్టి మనం దంపుడు బియ్యం మాత్రమే తీసుకోవాలి. White rice is acidic. Wheat is acidic. Don't eat the wheat, rava, maida. Also, the sugar is acidic, which are eaten. Rava, maida are acidic. What the edible oil is purchased from the market, that is acidic. And milk, curd, and ghee also acidic. మనకి బయట మార్కెట్లో దొరుకుతున్న వంట నూనెలు అన్నీ కూడా అసిడిక్ అన్నమాట. అలాగనే గోధుమలు, తెల్ల బియ్యము, పాలు, పెరుగు, నెయ్యి కూడా అసిడిక్. And when you eat the acidic food,
ultimately our blood become acidic, and for that to neutralize the acidity, blood want good bacteria enzymes which are killed by the toxic garbage which are eaten by poisonous food grown under chemical farming and organic farming. మనకి ఎప్పుడైతే ఇటువంటి ఆహారం అసిడిక్ ఆహారం తీసుకుంటామో బ్లడ్లో అసిడిక్ కంటెంట్ అనేది పెరిగిపోవడం వల్ల అది మళ్ళీ ఆల్కలైన్ కంటెంట్ తయారు చేయాలని ట్రై చేసేటప్పుడు బయట నుంచి తీసుకున్న ఆహారంలో ఉండే ఈ యొక్క కెమికల్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా దాన్ని చంపేస్తున్నాం. ఏదైతే మళ్ళీ ఆల్కలైన్గా తయారు చేయాలని ప్రయత్నిస్తూ ఉందో మన లోపల ఉన్న రక్తము దాన్ని చంపేస్తుంది. కాబట్టి బయట కూరగాయలు ఏదైతే వాడుతున్నామో మనము అదంతా కూడా చాలా ప్రమాదకరం, కెమికల్ కూరగాయలు. So if you will eat acidic food, definitely you will suffer by diabetes, cancer. Definitely it is happening. ఎప్పుడైతే మనం ఇలాంటి అసిడిక్ ఫుడ్ తీసుకుంటున్నామో అలాగే మందులు కొట్టిన కూరగాయలు ఇవి తీసుకుంటున్నామో ఖచ్చితంగా మనము మన జీవితాల్లోకి అన్ని రకాల జబ్బుల్ని ప్రథమంగా క్యాన్సరు, చక్కెర వ్యాధులు లాంటి వాటిని ఆహ్వానిస్తున్నట్లు. కాబట్టి జాగ్రత్త పడాలి. If in our food the fiber content is more than 3.6%, that food is safe. It will keep our body away from the cancer, diabetes. ఇందులో మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే ఈ యొక్క ఫైబర్ కంటెంట్ 3.5% ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉన్నదంతా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అంతకంటే తక్కువ ఉండే ఆహారం తీసుకుంటే మాత్రం ప్రమాదకరమైనటువంటి జబ్బులకి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. In wheat it is 1.2%, in white rice only 0.2%, in milk no, in sugar no. That means you are eating acidic also and there is no fiber. ఇప్పుడు ఈ యొక్క పాలు, పెరుగు, నెయ్యిలో అస్సలు ఉండదన్నమాట ఫైబర్ అనేది, 0. అలాగనే బియ్యంలో వచ్చేసి 0.2 ఉంటుంది. అలాగే గోధుమల్లో 1.5 అట్లా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇటువంటి తక్కువ ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకుంటామో మనకి ఆ యొక్క అసిడిక్ ఇది ఎక్కువైపోతుంది అన్నమాట. మన యొక్క శరీరం ఆల్కలైనిటీ తక్కువైపోతుంది. దానివల్ల మనము ప్రమాదకరమైన అనారోగ్యాన్ని మనము తీసుకొచ్చుకున్నట్టు అవుతాం మన బాడీలో. But in jonna 8 to 10% fiber. జొన్నల్లో మాత్రమే 8 నుంచి 9% వరకు ఫైబర్ ఉంటుందన్నమాట. రాగులు 10 to 12% ఫైబర్. రాగుల్లో అంతా కూడా 10 నుంచి 12% వరకు 12 పాయింట్ల వరకు ఈ యొక్క ఫైబర్ అనే విషయం ఉంటుంది. సజ్జలు, దట్ మీన్స్ సజ్జలే more than 14% fiber. సజ్జల్లో 14% కంటే ఎక్కువ ఉంటుంది. చూడండి, పాలు, పెరుగు, వెన్నలో ఏమీ ఉండదు. గోధుమల్లో 1.5% ఉంటుంది. బియ్యంలో 0.2% ఉంటుంది. కానీ మన రాగులు, జొన్నలు, సజ్జల్లో మాత్రము చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. 8% నుంచి 14% వరకు ఉందన్నమాట. Even barnyard millet, that means same, 14% fiber. Foxtail millet, kangni, it is having 18% fiber. All millets are the hub of the fiber. అలాగే మనకి సామెలు, కొర్రల విషయంలో కూడా తీసుకుంటే చక్కగా 14% వరకు ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క మిల్లెట్స్ యూజ్ చేస్తామో, అంటే మిల్లెట్స్ ఏమంటాం మనం, చిరుధాన్యాలు ఎప్పుడైతే మనము ఉపయోగిస్తామో అప్పుడే మన బాడీ కూడా ఆల్కలైన్గా ఉంటుంది. తెల్ల బియ్యము, ఈ యొక్క గోధుమ లాంటివి తగ్గించాలి, అసలు వాడకుండా ఉండడం మంచిది. చక్కెర కూడా, తెల్ల చక్కెర కూడా వాడకూడదు. They are having the tremendous quantity of the fiber and they are having tremendous quantity of the minerals which are required for the health. మనకి ఆల్కనే ధార్మికత మాత్రమే కాకుండా మనకి ఖనిజాలు కూడా, లవణాలు కూడా అందులో చక్కగా దొరుకుతాయన్నమాట మన యొక్క సిరిధాన్యాలు. కాబట్టి మనం సిరిధాన్యాలు అనేది జీవితంలో ఒక అంతర్భాగంగా, ఆహారంలో ఒక అంతర్భాగంగా మనం మార్చుకోవాలి తప్పకుండా.
Ragulu is having 20 times more calcium than all other millets. రాగుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 20% ఎక్కువ కాల్షియం ఇవంతా కూడా ఉన్నాయి. అన్ని రకాల ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి. మిగతా అన్ని సిరిధాన్యాల్లోనే రారాజు లాగా అనమాట మనకి రాగులు అనేది. కాబట్టి రాగులు అనేది ప్రతినిత్యం మన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి. అందుకే మనకి చక్కగా సంగటి ముద్దలు, అంబలి అంతా తరతరాలుగా మనకి అలవాటు చేశారు. Every day we take the ambali. Yes, అంబలి. Ambali. In Maharashtra it is called ambali also. Here also అంబలి. It is very nutritious. You give the small children ambali every day, they will not suffer by any deficiency of the calcium. అంబలి రాగుల ఉత్పత్తులు అన్నీ కూడా రాగులతో చేసిన ఆహారాలన్నీ కూడా చాలా మంచిది. దాంట్లో అంబలి రోజు కూడా మనం కొద్దిగా తీసుకోవడం మంచిది. పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల ఎటువంటి ఈ యొక్క పోషకాలలో లోపాలు ఏర్పడుతుంటాయి కదా, సో పోషక లోపాలు కలగకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటామన్నమాట. And also we want antioxidants which will keep away from the cancer, diabetes. All antioxidants existed in green vegetables and fruits. అలాగనే మనకి లవణాలు కలిగిన ఖనిజాలతో పాటు ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అవసరం. అది పూర్తిగా మనకి కూరగాయల్లో దొరుకుతుంది అన్నమాట. కూరగాయలు, ఆకుకూరల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుందంటే మన చక్కెర వ్యాధిని అలానే క్యాన్సర్ వ్యాధిని నుంచి బయటపడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మనకి కూరగాయలు, ఆకుకూరలు విషరహితంగా ఉండేది తీసుకోవాలి. So in our kitchen garden and terrace, in our particular food source model, we have to do all these millets, all the pulses and all vegetables, so that we can eat and we can keep our body away from the cancer, diabetes, heart attack. సో అందువల్ల మనము ఏదైతే పెరటి తోటలు, మిద్దె తోటల్లో పెంచుకోబోతున్నామో అందులో పాలేకర్ గారి ఆహార విధానాలు అవలంబించి అందులో విషరహితంగా మనం పండించుకొని ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఒక పోషకాలు, ఆహార లోపాల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే మనం అనేది పాటించాలన్నమాట. If you raise 1 acre particular food source model, definitely in 2 years you will get 3 lakh rupees. Not necessary to demand to government NABARD. If you are getting 3 lakh rupees, 50,000 rupees can be due to the FPO investment, and you can create your own capital. మనము పాలేకర్ గారి విధానం 1 ఎకరాలో కనుక మనం అవలంబిస్తే 2 సంవత్సరాలకంతా 3 లక్షల రూపాయలు ఆదాయం పట్టుకోవచ్చు. మనం నాబార్డు మీదనో ప్రభుత్వ సంస్థల మీద లోన్ల మీద ఆధారపడకుండా మనమే ఎఫ్పిఓలకి కొంత డబ్బులు ఇచ్చి ఆ ఎఫ్పిఓ ద్వారా ఇంకా అధిక లాభాలు మనం పొందాలంటే మనం ఇన్వెస్ట్ చేసేలాగా ఒక రైతు తయారవ్వాలని తప్పితే నాబార్డు ఎప్పుడు డబ్బులు ఇస్తుందా, ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ ఇస్తుందా, లోన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడకండి. So I think that your FPO will become number 1 FPO in Andhra Pradesh. Your team should go in every village. You could take the small meeting of the farmer and give this information to them so that they can raise the models. And I invite you to 1st and 2nd March to Shirdi Sai Baba and Nashik so that you can see the miracle model. And definitely you will take it. Dhanyavad. మన భూలక్ష్మి ఎఫ్పిఓ మన దేశం మొత్తం కదా ఈ ఎఫ్పిఓ ప్రభుత్వం ఏర్పరిచింది. అలాగా దేశం మొత్తానికే మన భూలక్ష్మి ఎఫ్పిఓ అనేది ప్రథమ స్థానంలో నిలవాలి. ఎలాగంటే మన ఈ పాలేకర్ గారి ఆహార భద్రత ఉన్న యొక్క విధానాన్ని అవలంబించి అది మనమందరూ కూడా కలిసి ఆ విధానాలను అవలంబించి మన భూలక్ష్మి ఎఫ్పిఓని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే మనం మార్చి 1-2 తేదీలో మహారాష్ట్ర నాసిక్లో జరుగుతున్నటువంటి 2 రోజుల కార్యక్రమానికి నేరుగా చూసి అర్థం చేసుకొని అటువంటి విధానాలంతా అవలంబించాలి. కాబట్టి 28వ తేదీ మీరు షిరిడీకి చేరుకుంటే కనుక మనం చక్కగా అక్కడ షిరిడీ దర్శనం చేసుకొని అలానే కూడా మనము పాలేకర్ గారిది మార్చి 1-2 తేదీల్లో
చూసి నేరుగా అవన్నీ కూడా అర్థం చేసుకొని మన ఇళ్ళల్లో మన తోటల్లో ఇటువంటి పాలేకర్ గారి ఆహార విధానాన్ని చక్కగా అవలంబించి మనందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ FPOని కూడా మనం ప్రథమ స్థానంలో ఉంచి ఇది ఒక దేశానికే ఒక మంచి మోడల్గా తయారు చేయాలని మీ అందరినీ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. It comes with experience also. సార్ గారు ఇంతవరకు చాలా చక్కగా అంటే మనకు భూలక్ష్మి ఇచ్చినటువంటి సూచనలు ఎటువంటిదంటే మన కుటుంబము ఆరోగ్యంగా ఉంటూ మన ప్రపంచానికే ఇతర దేశాలకు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మన భూలక్ష్మి తీసుకుంటున్నాము అనే పేరు తెచ్చుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మార్చిలో మనము భూలక్ష్మి ద్వారా ఒక 10 మంది 10 people we are mobilizing in the audience who are willing to ఎవరెవరు జైలు పెట్టేసుకుంటున్నారు. Ladies, Nobody? Ladies, ఎవరు రావట్లేదా? yeah, another question of the ఇది అంటే మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఒక రైతు ఈ మోడల్ చేసినారు, ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళంతా కుటుంబం ఆరోగ్యంగా ఉన్నారు అని చూసినప్పుడు మనకి ఎంతో చైతన్యం వస్తుంది. ఒరే అక్కడ చూసినారే మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి తపనకు సార్ ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో మనం ఒక 10 మంది చేస్తే కూడా ఆ నాసిక్కి పోయే వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు అందరూ కూడా. కాబట్టి అటువంటి మోడల్ భూలక్ష్మి ద్వారా వ్యాప్తి జరిగిందంటే మనకు ఎంతో పేరు వస్తుందనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సార్ కోరుకునేది ఏమంటే మనము ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకంతా కావలసినటువంటి కూరగాయలు మన ఇంటి దగ్గర పండించుకోవడం, అదేవిధంగా 1 ఎకరాకి కావలసినటువంటి అన్ని వస్తువులు పండిస్తూ వినియోగదారునికి నేరుగా అందించేటువంటి మార్గం. అంటే సార్ చెప్పారు 6 రూపాయలు ఇచ్చేది మనకి టమాటాలకు ఇస్తే అదే దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసి లేబులింగ్ చేసి మార్కెటింగ్ లో మనం తీసుకుంటే 1 కేజీ 6 రూపాయలకి మనం 60 రూపాయలకి అమ్ముతున్నారు వాళ్ళు మనకి. ఇవన్నీ కూడా మనమే చేసుకోవాలా? ఒక భూలక్ష్మి సభ్యులుగా ఇవన్నీ మనం కానీ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వారిని చేసుకోగలిగితే ఆరోగ్యంగా మనము ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కనటువంటి సూచనలు. ఒక మునగ చెట్టు ఒక కుటుంబానికి, ఒక మునగ చెట్టు నుంచి వచ్చేటువంటి ఆకు కాయలు అన్ని పోషక విలువలు ఏ చెట్టులో ఏమన్నటువంటి పోషక విలువలు ఇస్తారు. అదేవిధంగా ఒక బొప్పాయి, ఆ సార్ చెప్పారు, కొత్త విషయం చెప్పారు, నేను ఎప్పుడు విన్నాను కానీ మర్చిపోయాను. ఆ యొక్క మనము పండులే తినాలనేమి లేదు, ఆ కాయలు కూడా మనం తిన్నామంటే జీర్ణశక్తి బాగా డెవలప్ అవుతుంది మనకి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి ఉంది. కాబట్టి మన మోడల్లో వచ్చే ఒక 6 నెలలకంతా 10 మోడల్స్ 10 మోడల్స్ ఇన్ అవర్ విలేజ్. డెఫినెట్ గా మనం ఆ వేమూరిని అందరూ సందర్శించేటట్టుగా రావాలి. కాబట్టి ఇది ఒక చిన్న మోడల్ గా మనము 36 సార్ దట్ సబ్జెక్ట్ సార్ 36 to 36 who will raise kitchen garden, terrace garden, and 1 acre food plus model. Who will raise? Yeah. I will raise 1 acre food. Beautiful. Terrace also. Terrace I can't do now, but I will do for. I have 1 acre land. Kitchen garden I already. Oh, beautiful. Already I have. I supplied vegetables. Ayappa also already. ATM. Prahalad Reddy in his family, two members are associating with the APC and that. Only 1 terrace I want in this village. Yeah, 1 terrace. In villages also. In each village, 1 terrace. It can be replicated. అంటే మనము భూమిలోనే కాకుండా మనకి మిద్ది పైన ఉన్న ఖాళీ జాగా ఉంటుంది కదా, అది కూడా మోడల్ గా డెవలప్ చేయండి. In terrace I am doing Ayurvedic plants. Whatever required for children and family, I am doing it. Medicinal plants. కాబట్టి ఇంటికి కావాల్సిందంతా కూడా మనం ఎక్కడో కొనుక్కోకూడదు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు సార్, రైతు వినియోగదారులు అంటే ఫార్మర్ అండ్ కన్స్యూమర్స్ మనము అనుసంధానం అయిపోతే అప్పుడు మనకి 10 రెట్లు మనకు ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము అన్ని మోడల్ చేసినాం. ఫార్మర్ అండ్ కన్స్యూమర్ రిలేషన్ డెవలప్ చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జిల్లాలలో కూడా డిస్ట్రిక్ట్స్ లో కూడా ఈ మోడల్ని అలవాటు చేసుకుంటున్నారు. ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ సార్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్
around 19 consumers. They have supported to the women. Every month 5,000 rupees they are giving. Koteswaram. She is handicapped. All the consumers will attend that field, and they are also engaged in the cultivation activities. Weekly they are getting their products. Again, I would like to post one point. Don't debulk the seed or don't sow the seed by your hand. Children in the terrace and your model in our kitchen also. When the children will sow the seed, the next day you will go there, when it is germinated or not, and you will get the pleasure. Then you will do everything. What is the name of the name? Sir, I am doing it with my children. They are showing the seeds. Saru, question చెప్తున్నా చూడండి. Saru, So they keep on asking me in every day how my trees are. మనము And I am taking పెద్దవాళ్ళు them every week. మనము పెద్దవాళ్ళు మనం నాటకూడదు. పిల్లకాయల దగ్గర నాటిస్తున్నామంటే వాళ్ళ మైండ్ దానిపైన మరి ఈ రోజు మనము ఒక గింజలు నాటినాము ఒక కుండీలో ఇంటిపైన కానీ ఒక పొలంలో కానీ ఎక్కడన్నా వాళ్ళ దగ్గర నాటించినామంటే వాళ్ళ మైండ్ వరే మన పలానా రోజు మనం నాటినే నెక్స్ట్ డే మనం వాళ్ళే పోతారు అక్కడ. అటువంటి ఫ్యామిలీ ఫార్మింగ్ మోడల్ అంటారు దీన్ని. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మనం చేసేది ఎందుకోసం సంపాదించుకునేది డబ్బులు మన పిల్లకాయలు ఆరోగ్యంగా ఉండడానికే. కాబట్టి వాళ్ళ నుంచి ఆ యొక్క విత్తనం వేసే నాటుకాడ నుంచి విత్తనం వేసినప్పటి నుంచి కానీ పిల్లకాయలు మన కుటుంబం సభ్యులు కానీ ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు చాలా సంతోషం అవుతుంది. పిల్లకాయలు కూడా ఆనందపడతారు. మరి మనం చేసినటువంటి మొక్క పెరుగుతా వస్తుంది అనేసి వాళ్ళలో ఒక ఆతృత వస్తుంది. దీని గురించి ఎప్పుడు కాయలు వస్తాం మనం తింటాం అనేటువంటి భావన కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనం వేసేటప్పుడు కూడా పిల్లకాయలు ఒడ్లు నారు పోసేటప్పుడు కూడా పిల్లకాయల దగ్గర చల్లించండి 2 పిడికిలు. మరుసటి రోజు చూస్తారు వాళ్ళు ఎంత ఆనందంగా మనం చల్లినట్టు చూడ ఎంత బాగా వస్తాయని అంటారు. మంచి సలహా ఇచ్చారు సారు. ఆ విధంగా పిల్లకాయలని ఏదో తరలించేసి సాఫ్ట్వేర్కి పంపించడం కాకుండా మన దగ్గర ఉన్నటువంటి పిల్లకాయలు ఆరోగ్యంగా వ్యవస్థని డాక్టర్ గారికి పోకుండా చూడాలి. డాక్టర్ గారికి పోయినామనుకోండి ఈ రోజు వ్యవస్థ ఏ విధంగా ఉంది, మనకు జబ్బు విషయం చెప్పరు, అన్ని స్కానింగ్లు చేస్తారు. ఈ ట్యాబ్లెట్ వాడండి అనేసి అంత దాకా తీసుకురావాలి. సార్ చెప్పినట్లు ఈ యొక్క పెరటి తోటలోనే మనం 17 రకాల కూరగాయలు వేసుకొని మనం ఆరోగ్యంగా తింటా ఉంటే మనకి ఎటువంటి పోషకాలు లోపాలు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మంచి విషయాలు. మనకు కొంత సమయము కేటాయించినా కూడా సారు పూర్తి స్థాయిలో మన కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని ఏ విధంగా చేసుకోవాలనేది కొంత సమయంలో మనకు ముందుచ్చినారు. మన భూలక్ష్మిని సభ్యుల యొక్క ఆలోచనల్ని మార్చినారు. కాబట్టి మనం భవిష్యత్తులో ఒక మోడల్గా మన భూలక్ష్మి మోడల్ ఒకటి అందరూ మన దగ్గరకు వచ్చి నేర్చుకునేటట్టుగా తయారు కావాలనేది వారి యొక్క తపన. కాబట్టి మన నిన్న చెప్పి దాని మీద డెవలప్ చేద్దాం ఇంకా ఫ్యూచర్లో అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి దేశీ విత్తనాలని మనం ఇబ్బంది ఏమి లేదు, దేశీ విత్తనాలను కూడా మనం తెచ్చుకోవచ్చు. ఈ విధానాలన్నీ కూడా మనము ఆలోచించి ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మనకు సార్ చెప్తున్నారు అంటే భూలక్ష్మికి మనకి ఏమి డబ్బులు రాలేదే, మీరు డిస్కరేజ్ అవసరం లేదు. ఒకరి మీద ఆధారపడకుండా మనం 350 మంది కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేకూరిస్తే వారు ఇచ్చినప్పుడు ఇస్తారు. మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3,09,000 మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కాబట్టి రివాల్వింగ్ అంటే కాంట్రిబ్యూషన్ మనకు వచ్చిందంటే మనం ఒక స్టాల్ అంటే వీఆర్ ఓపెనింగ్ 1 అవుట్లెట్ ఫర్ ది రెగ్యులర్ కన్స్యూమర్స్. వీఆర్ హ్యావింగ్ 5,000 రెగ్యులర్ కన్స్యూమర్స్ ఇన్ ది వరల్డ్ అండ్ భూలక్ష్మి. కాబట్టి మనకు మార్కెటింగ్ ఒకటి క్రియేట్ చేసేస్తున్నామంటే రెగ్యులర్ గా మన భూలక్ష్మి ద్వారా ఒక 500 కుటుంబాలు ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు తింటా ఉంటే మేము భూలక్ష్మి నుంచే తింటాం, ఇంకెక్కడ వద్దు మాకు. ఏ రిలయన్స్ కంపెనీ నుంచి వద్దు, ఎక్కడెక్కడి నుంచో బయట అంతా వద్దు మాకు భూలక్ష్మి నుంచే మాకు కావాలా అనేటువంటి తపన ఈరోజు మనం అడుగుతున్నారు కూడా డాక్టర్లు కూడా. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ 200-250 గ్రూప్స్ ఆర్ దేర్. వాళ్ళు కూడా దే వాంట్ టు డైరెక్ట్ డెలివరీ టు దేర్ హౌస్. ఆ విధంగా కూడా అడుగుతున్నారు. కాబట్టి సార్ కోరింది ఈ రోజు మన గ్రామానికి వచ్చి ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మనం ఒక 3 నెలల్లోనే మన గ్రామంలో 90 మంది ఉన్నాం. గంగరగుట్టలో ఒక 17-16 మంది సభ్యులు ఉన్నారు. కస్తూర్గండిలో ఒక 20 మంది ఉన్నారు.
అదేవిధంగా బ్రాహ్మణ కాలంలో 10 ఉన్నారు. ప్రహ్లాద్ రెడ్డి కూడా అక్కడ కూడా ఒక 30 మంది ఉన్నారు అక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఇది ఒక క్లస్టర్ విలేజ్గా మనం తీసుకొని ఒక 3 నెలల లోపల గట్టి కృషి చేసి ఒక 10 మోడల్ని మనం డెవలప్ చేయగలిగితే మన గ్రామానికే వచ్చి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజుకి అయ్యప్ప నాయుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా అనేక ద్రావణాలు పంపిస్తున్నారు, మాటలు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన గ్రామానికి వస్తున్నారు. కాబట్టి భూలక్ష్మి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ పటిష్టంగా జరిగి ఒక మోడల్ విలేజ్గా మనం కానీ తీసుకురాగలిగితే ఒక సంవత్సరానికి అంతా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసము ఈ చిన్న మోడల్ మన విలేజ్లో మనం ఇంతమంది ఉండేటప్పుడు మన కుటుంబానికి మనం ఎందుకు పండించుకోకూడదు? ఎక్కడో యూరో పండించింది ఏ టమాటాలు, వంకాయలు, మిరపకాయలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. అది మనం తీసుకొచ్చి తినకుండా ప్రతి ఒక్క ఇంత విస్తీర్ణం చాలు, దీంట్లో సగం సార్ అంటారు సార్, అంటే 1000 స్క్వేర్ ఫీట్, 1000 స్క్వేర్ ఫీట్ అంటే నేను 20 × 20 అంటే 400 స్క్వేర్ ఫీట్. అది ఈ 1000 స్క్వేర్ ఫీట్ గా మనం తీసుకొస్తే 5 నుంచి 6, 7 మంది కుటుంబ సభ్యులకు సరిపోయేటటువంటి కూరగాయలు మనం 15 రకాలు మనం పండించుకోవచ్చు. అంతే. దాంట్లో మనము అన్ని రకాల సాగు చెప్పినట్టు ఒక మునగ చెట్టు, డ్రమ్ స్టిక్, ఒక పప్పాయ, ఒక అరటి, ఒక మామిడి, లేకుంటే మామిడి కూడా ఒకటి పెట్టుకోవచ్చు దాంట్లో. అదేవిధంగా ఒక దానిమ్మ, ఒక నిమ్మ చెట్టు, అన్ని దాంట్లో మనం కానీ పెట్టుకోగలిగితే మనం పిల్లకాయలు పంపించవచ్చు. మీకు ఏం కూరగాయలు ఈ రోజు తినొచ్చో మీరు పోసుకొని రండి, తినండి, మేము వండి పెడతామని చెప్పొచ్చు తల్లిదండ్రులు. కాబట్టి ఆ విధంగా పిల్లకాయలు కూడా ఎంకరేజ్ చేయాలని ఈరోజు ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీలో ఇంత విస్తీర్ణంలో మోడల్ పెట్టించిన తర్వాత అక్కడ ఎంతో మంది యువత ముందుకొచ్చి పిల్లకాయలందరూ కూడా నేర్చుకున్నారు, వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చెప్పిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క మోడల్ని నేను ఎస్వి యూనివర్సిటీలో, మహిళా యూనివర్సిటీలో ఒకసారి ఇన్వైట్ చేసి అద్భుతంగా జరిగింది అక్కడ. ఎందుకంటే అదేవిధంగా ఈరోజు రైతులు ఒక 850 మంది రైతులు వచ్చినారు. అంటే పాలేకర్ గారు వస్తున్నారంటే ఆయన చూడాలి, ఆయన చెప్పేటువంటి మాటలు మేము వినాలి అనేటువంటి తపన ఈరోజు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు పొద్దున సార్ రూమ్లో ఉంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక 2-3 వచ్చినారు. అవును సార్ పాలేకర్ వచ్చినారా అంటే మేము చూడాలి, మీరు కూడా మా రాష్ట్రానికి రండి అంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. గవర్నరు అప్పట్లో ప్రోత్సహించినారు వాటిని. కాబట్టి ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. ఎక్కడ చూసినా పాలేకర్ జీవామృతం, ఘనజీవామృతం అంటే పాలేకర్ ఆలోచన రావాలి. అదే ఆయన కోరుకునేది. అంటే ఆయన 8 సంవత్సరాలు కష్టపడినారు. 8 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు తీసుకురావడానికి ప్రయత్నించినారు. కాబట్టి ఇది పాలేకర్ కృషి, సుభాష్ పాలేకర్ కృషి ఇది. కాబట్టి ఆ విధానంలో ఒక బీజామృతం చేద్దాం, అదే జీవామృతం చేద్దాం, ఘనజీవామృతం చేద్దాం, మల్చింగ్ చేద్దాం. ఇవన్నీ చేసిన తర్వాత వాపస్ ఏర్పడుతుంది. వాపస్ అంటే సేంద్రియ పదార్థం, హ్యూమస్ ఏర్పడినప్పుడు మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ భూమిలోనే అందించడానికి అవకాశం ఉంటుంది. వానపాములు డెవలప్ అవుతాయి. వానపాములు డెవలప్ అయినప్పుడు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు భూమిలో ఏమేమి ఉన్నాయో అన్ని మొక్కకు అందిస్తాయి. మొక్క ఆరోగ్యంగా వస్తుంది, పంటలు ఆరోగ్యంగా వస్తుంది, అది మనకు తింటే ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి చిన్న ఆలోచనతో మనం కానీ మొదలైతే ఈ యొక్క వ్యవస్థని ఇంకా నిలిపేది ఉండదు. ఈ వ్యవస్థని ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి యువత కూడా అందుకోవాలి దీన్ని అన్న ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నము బాగా ఫలిస్తుంది. యువత వ్యవసాయ రంగంలోకి రాకపోతే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు ఏ విధంగా మనకు ఫుడ్ స్కేర్సిటీ వచ్చిందో అదే విధంగా మళ్ళా తిరిగి చక్రం తిరగకూడదు. కాబట్టి యువతను కూడా ముందుకు తీసుకోవాలి. ఈ ఆలోచనతో ఖర్చులు లేనటువంటి వ్యవసాయం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేసేటువంటి కృషి సామాన్యమైనది కాదు. ఎంతో మంది ఈరోజు వారికి దగ్గరకు వచ్చి 10 నిమిషాలు కూడా కూర్చోలేదు సార్, ఎక్కడో ఫోన్ వస్తుంది, ఎక్కడో వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా మనము చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా బీజం వేసినారు మన రాష్ట్రంలో. అవును, ఎక్కడో జరిగేది కాదు, మన రాష్ట్రం నుంచే మొదలు కావాలి అనేసి ఒకప్పుడు 100 ఎకరాలు ఒక ప్రకృతి వ్యవసాయ యూనివర్సిటీ పెట్టబోతారు. కలిసినప్పుడు మా రైతులకు ఇది ఉండాలి, మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మేము రైతులు వినియోగదారులు అనుసంధానం అయిపోతున్నాం. కాబట్టి మాకు కావాల్సింది ఒక దేశీయ ఆవులు ఇక్కడ అందుబాటులో పెట్టామంటే మేము ఎప్పుడో పంపించినా కూడా ఒక
పంచాయతీ పంచతోడు డిగ్నిటీగా తీసుకొని పోయి మన పొలాల్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారు చర్చిస్తారు. కాబట్టి ఈరోజు మనకు భూలక్ష్మిని డెవలప్ చేయాలా వచ్చి మంచి సూచనలు మీ మనసులో వేశారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ఆలోచనని మీరు అందిపుచ్చుకొని ముందుకు తీసుకుపోతారనేసి నేను కోరుకుంటూ మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే పాలేకర్ గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. There are books in Telugu language. I have written. Books are available. I have to get when you purchase books, 25% cost will be given to the school already. And given to our as a financial support. So they can create their. సార్ ఏం చెప్తున్నానంటే ఒక ప్రతి సుభాష్ పాలేకర్ కృషి విధానాలన్నీ కూడా పుస్తకాలను అందించారు. దీన్ని మీరు ప్రతి ఒక్క ఇంటిలో కూడా బయట ఉంటే ఆ యొక్క చైతన్యం వస్తుంది మీకు. దానికి కాస్ట్ లో ఒక 25% ఓడికి డెవలప్ చేసుకోవడానికి ఇటువంటి సమాచారాలు పెట్టుకోవడానికి రైతులకు ఇవ్వడం విధంగా చెప్పించడానికి అవకాశం ఉంటుందని కూడా వారు చెప్తున్నారు. BD Nellore near Puttur. He is totally beautification for soil health. Save soil movement. I have seen. Yes, sir. So he only inspired me, sir. He is back. He inspired or you inspired him? About this. Beautiful. And we have to keep this environment clean. And even in hotels also they are using this plastic papers now. Eco-friendly. And they are using that leaf plates and promoting hotels and temples. Totally dedicating of this property, controlling. I'm going to change director. The member of Bhulakshmi. 51 members. All associated with it. Is a Rama from 2000 onwards. Bhulakshmi member also. All the Bhulakshmi members. Ayappa and Vishnu. Please come. The younger. Tell garden. How many square feet is this? 1200 square. 200. 1200. 200? Yeah. A big square? Yeah. What are you doing? Vegetable. Younger generation of people. Director. అందరూ వచ్చేసారు. ఓకే, స్మైల్. 20 years back we have planted heat from solar. సేవ్ ఆప్షన్. Center in the ఓకే. Now it is continued or not? Yeah, after one year, there is some problem in the family. Okay. It is growing on in different places. 30 and supply to the world. When you rate the sticks, No, rates are no rate of the products. Direct monthly, they have to pay that 1,500 for each family. Camera of family there, they will put and